హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అనుకోని పరిణయం 48వ భాగాన్ని వినేద్దాం. సిరి సారిక ఇద్దరు శ్రీని స్కూల్లో డ్రాప్ చేసేసి హాస్పిటల్కి వెళ్తారు. చాలాసేపటి తర్వాత ఐసీలో ఉన్న పేషెంట్ని చూపిస్తారు. ఇద్దరు ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి చూస్తారు. ముఖమంతా నల్లగా కమిలిపోయి ఉంది. గుర్తుపట్టరు. కానీ సిరి దగ్గరికి వెళ్ళి చూసి షాక్ అవుతుంది. సిరి సారికని పిలిచి ఎవరో గుర్తుపట్టావా అని అడుగుతుంది. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ గుర్తుపట్టలేదు అంటుంది సారిక. అతను ఎవరో కాదే, లోకేష్. లోకేష్ ఎంత అందగాడు, ఎంత ఆజానుభావుడు, ఏంటి ఇలా తయారయ్యాడు, ముఖమంతా అలా అయిపోయింది అంటుంది సారిక. పాపం ఎందుకు ఇలా అయ్యాడు అంటుంది సిరి. సిరి సారిక ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. డాక్టర్ కొంచెం క్రిటికల్గానే ఉంది అని చెప్తాడు. ప్లీజ్ డాక్టర్ సేవ్ మీ, లోకేష్ మై బ్రదర్ అని చెప్తుంది సిరి. అతను బాగా తాగుడికి అలవాటు పడ్డాడమ్మా. అలా తాగడం వల్ల తాగిన మత్తులోనే డ్రైవింగ్ చేసుకుంటూ రావడం వల్ల యాక్సిడెంట్ అయింది. బతకడం చాలా కష్టం అంటాడు. సిరికి బాధగా అనిపిస్తుంది. సారిక కూడా ఏం చేయాలో అర్థం కాదు. ఇద్దరు కలిసి ఆ రోజు హాస్పిటల్లోనే ఉంటారు. లోకేష్ షోలోకి వస్తాడు. సిరి దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని పిలుస్తుంది. లోకేష్ మెల్లగా కళ్ళు తెరిచి సిరిని చూస్తాడు. సిరి ఎదురుగా కనపడేసరికి తన కళ్ళ వెంట నీళ్లు గారుతూ ఉంటాయి. సిరి తన చేతులతో లోకేష్ కళ్ళను తుడుస్తూ ఎందుకన్నయ్య మీరు ఇలా అయిపోయారు? లోకేష్ మెల్లగా చెప్తూ ఉంటాడు. వినిత నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నాకు బాధగా అనిపించింది. చాలాసార్లు నచ్చ చెప్పాను, అయినా రావట్లేదు. తాగుడికి బానిసయ్యాను. ఇప్పుడు అర్థమవుతుంది ఒకరి భార్యని తీసుకుని పోవడం ఎంత పెద్ద తప్పో. నన్ను చూసిన వాళ్ళందరికీ బుద్ధి రావాలి. ఎంత తప్పు చేశానో అర్థమవుతుంది. అన్నయ్య, జరిగిపోయింది మార్చలేం. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ మధ్య కాలంలో పరాయి మగవాడికి పరాయి ఆడదానికి ఆకర్షణలు అవుతున్నారు. కట్టుకున్న భర్తను వదిలేసి అతనితో వెళ్తున్నారు. సగం జీవితం గడిపినాక మళ్ళీ భర్త దగ్గరికి వస్తున్నారు. తప్పు తెలుసుకుని ఏం లాభం? జీవితం సర్వనాశనం అయిపోయినాక. మీరు ఇప్పుడు వాటి గురించి ఆలోచించకండి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటుంది. శ్రీమన్కి చాలా ద్రోహం చేశాను. కన్న బిడ్డను కూడా చంపించాలని చూశాను. కానీ ప్రభాస్ వల్ల, నీ వల్ల ఆ బిడ్డ బ్రతికాడు. ఇవన్నీ తప్పులని తెలుసు. కానీ అప్పుడున్న ఆకర్షణ మీద మాకు తప్పుగా కనిపించలేదు. వినితను చాలా ఇష్టపడ్డాను. అందుకే వెంటనే పెళ్లి కూడా చేసేసుకున్నాను. నాతో కొన్ని రోజులు ఉండి మళ్ళీ శ్రీమన్ కావాలని వెళ్ళింది. వెళ్ళొద్దు అతని జీవితంలోకి అన్నాను. అన్నయ్య, ఇప్పుడు అవన్నీ మర్చిపోండి. వినితను పిలిపిస్తాను, చక్కగా చూసుకుంటుంది. మీరు ఇప్పుడు వినితతో కలిసి జీవిస్తారా అని అడుగుతుంది. ఆమె ఎంత చెప్పినా రాదు. విసిగిపోయాను. ఫోన్లు చేశాను, మెసేజ్లు పెట్టాను, రావట్లేదు. నాకు శ్రీమనే కావాలి అని అంటుంది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే చాలా బాధపడుతుంది అన్నయ్య. ఇలా అయినా వచ్చి మీకు సేవలు చేస్తుంది. మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి అంటుంది సిరి. అవును సిరి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? మళ్ళీ నీ జీవితంలోకి వచ్చింది. మీ ఇద్దరిని విడదీసిందేమో అని నాకు భయంగా ఉంది. మీరిద్దరూ విడిపోయారా అంటాడు. అన్నయ్య, ఆ విషయం తర్వాత ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఇంతలో అక్కడికి సాత్విక్, శృతి వస్తారు. వాళ్ళిద్దరిని చూడగానే లోకేష్ రెండు చేతులెత్తి దండం పెట్టి ఏడుస్తూ నన్ను క్షమించండి, నాకు అర్థమవుతుంది అంటాడు. మీరు అలా బాధపడకండి. జరిగిందేదో జరిగిపోయింది. మీరు బ్రతకాలి. వినిత ముందు మీరు మంచిగా బ్రతికి చూపించాలి. మేమందరం మీకు సాయం చేస్తాం అంటాడు సాత్విక్. సాత్విక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి లోకేష్ హెల్త్ కండిషన్ అంతా తెలుసుకుంటాడు. సిరి వాళ్ళని సాత్విక్ ముగ్గురిని పంపించేసి శ్రీమన్తో మాట్లాడతాడు. లోకేష్ కండిషన్ క్రిటికల్గా ఉంది, ఇక్కడికి వస్తావా అని. అసలు నాకెందుకు చెప్తున్నావు? లోకేష్ కండిషన్ కరెక్ట్గా ఉంటే వినితకే చెప్పు, నాకు అవసరం లేదు అంటాడు. లోకేష్ వినితని తీసుకెళ్లాడు. ఆ తప్పు ఒకటే కావచ్చు, కానీ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తే. వినిత చేసిన పనికి తాగుడికి బానిస యాక్సిడెంట్ అయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. సాత్విక్ వినితకి ఫోన్ చేస్తాడు. వినిత ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు సాత్విక్ అంటుంది. అర్జెంటుగా రావాలి వినిత, లోకేష్ పరిస్థితి బాగాలేదు. అతని కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. నాకు లోకేష్తో అవసరం లేదు. నేను శ్రీమన్తో ఉండాలనుకుంటున్నాను. మళ్ళీ నాకు ఇదంతా ఏంటి? మరీ అలా మాట్లాడుకు. కొన్ని రోజులు అతనితో జీవితాన్ని పంచుకున్నా. ఆ కనికరం లేకుండా మాట్లాడుతున్నావు. వినిత ఫోన్ కట్ చేసి ప్రభాస్కి, శ్రీమన్కి చెప్తారు. ప్రభాస్ కూడా బాధగా అనిపించి వినితని శ్రీమని తీసుకుని అమెరికాకు వస్తాడు. ఒక 3 రోజుల తర్వాత ముగ్గురు కలిసి అమెరికాకు వస్తారు. వినిత రిషిని కూడా తీసుకుని వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళి లోకేష్ని చూస్తారు. వినిత లోకేష్ని చూడగానే అసహించుకుంటుంది. వినిత లోకేష్ గురించి ఏదోలాగా మాట్లాడుతూ ఉంటే శ్రీమన్ కోపం వచ్చి చెంప పగలు కొడతాడు. కనీసం అతనితో జీవితం పంచుకున్న జ్ఞానం కూడా లేకుండా అలా మాట్లాడుతున్నావే అని. అప్పుడే సిరి వాళ్ళు ముగ్గురు కలిసి హాస్పిటల్కి వస్తారు. సిరి ఎవరిని పట్టించుకోకుండా లోకేష్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. కళ్ళతోడే చెప్తున్నాడు తన సమాధానం. అక్కడికి రీటా కూడా వస్తుంది. రీటాను చూసి వినిత ఆశ్చర్యపోతుంది. రీటా, నువ్వు బెడ్ మీదనే పరిమితనైనావు. నేను నీకు సేవలు చేశాను. నువ్వెలా వచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది. నీకు బుద్ధి రావాలని నేను అలా నాటకం ఆడాను. నువ్వు బాగానే ఉన్నాను. నా కొడుకుని చూసుకున్నావు కదా, నా కొడుకు దగ్గరికి ఇంకోసారి రాకు అంటుంది రీటా. అదేంటి? రిషి అంటే నాకు ప్రాణం. నేను పెంచిన ప్రేమ నాది. రిషి నాకు కావాలి అని అడుగుతుంది వినిత.
నీలాంటి దాని చేతిలో నా కొడుకుని పెడితే వాడి జీవితం సర్వనాశనం అవుతుంది. లోకేష్ జీవితమే సర్వనాశనం చేశావు. చూడు ఇప్పుడు చావు బ్రతుకుల మధ్యన ఎలా ఉన్నాడో. అది నేను చేయలేదు, తన చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అంటుంది వినీత. లోకేష్ తన కళ్ళతోటి శ్రీమన్ని పిలుస్తాడు. శ్రీమన్ లోకేష్ దగ్గరికి వెళ్తాడు. మెల్లగా తన చేతులతో శ్రీమన్ చేతిని తీసుకుని శ్రీ చేతిలో చేయి పెట్టి, ఈ చేయిని అసలే వదలకు శ్రీమన్ అంటాడు. లోకేష్ 2 చేతులెత్తి శ్రీమన్కి దండం పెట్టి, నీకు అన్యాయం చేసినందుకు నాకు ఆ దేవుడు తగిన శిక్ష వేశాడు, నన్ను ఈ జన్మకి క్షమించు అంటాడు లోకేష్. సిరి ఆ చేతులు తీసి, అలా అనకన్నయ్య, మీరు ఆరోగ్యవంతులవుతారు, మీకు ఏమీ కాదు అంటుంది. నాకు తెలుస్తుంది నా ఆరోగ్య పరిస్థితి, నాది ఒక కోరిక అంటాడు. చెప్పండి అన్నయ్య, నేను తీరుస్తాను. నా ఆస్తంతా నా చెల్లి కొడుకున్నాడు. నా చెల్లె యాక్సిడెంట్లో చనిపోయింది. తన కొడుకు నేనే చూసుకుంటున్నాను. ఆ కొడుకును నువ్వే నీ కొడుకులాగా పెంచాలి. ఆస్తి అబ్బాయికి సగం, నీకు సగం రాస్తున్నానంటాడు లోకేష్. అలా ఎలా అన్నయ్య, నేనేమవుతానని నాకు రాస్తారు? మీ ఆస్తి అంతా మీ చెల్లి కొడుకు అనుభవించాలి అంటుంది సిరి. నిన్ను నా చెల్లిలాగా చూసుకున్నాను. నేను బెడ్ మీద ఉన్నప్పుడు అసహించుకోకుండా నాకు సేవలు చేశావు. అది ఎప్పుడు నేను మర్చిపోను. నాకు ఒక తల్లిలాగా చెల్లిలా సేవలు చేశావు. నా తృప్తి కోసం తీసుకో అమ్మా అంటాడు. శ్రీమన్ కలగజేసుకుని, లోకేష్ ప్లీజ్, ఈ విషయంలో నేను ఒప్పుకోను. ఏదన్నా ఉన్నా కానీ మీ చెల్లి కొడుకుకి రాయండి, అంతేగాని సిరికి మాత్రం ఏదీ వద్దు అంటాడు. లోకేష్ చివరిసారిగా వినితను చూస్తాడు. వినిత దగ్గరకు రావడానికి కూడా అసహించుకుంటూ ఉంది. రీటా వినిత లోకేష్ దగ్గరకు వచ్చి, నన్ను క్షమించి లోకేష్, నీ గురించి శ్రీమన్కి చెప్పాను. చెప్పక తప్పలేదు. నాకు నచ్చకుండా నేను భరించాల్సి వచ్చింది అంటుంది. నువ్వు చెప్పిందే మంచి పని. చెడు తొందరగా అట్రాక్ట్ అవుతుంది, మంచి అన్నది నిదానంగా తెలుస్తుంది. అంతే రీటా, తప్పేమీ లేదు అంటాడు లోకేష్. లోకేష్ శ్రీమన్ చేతిలో సిరి చేయి అలాగే పట్టుకుని తన ప్రాణాలు గాలిలోకి వదిలేస్తాడు. రీటా సిరి ఇద్దరు లోకేష్ మీద పడి బాగా ఏడుస్తూ ఉంటారు. సారికకి శృతి కూడా ఏడుపు వస్తుంది. అందరికీ మనసులో బాధగా ఉంది. చిన్న వయసులోనే లోకేష్ చనిపోవడం. అలా ఏడుస్తుంటే వినీత చూసి, ఎందుకు ఏడుస్తున్నారు అని అంటుంది. సిరికి కోపం వచ్చి వినీత చెంప పగలు కొడుతుంది. అసలు ఆడదానివేనా నువ్వు? నీ భర్త నీ కళ్ళ ముందే చనిపోయాడు. అతనితో గడిపిన రోజులు నీకు గుర్తులేవా? పెళ్ళి అయిందనవై అయినా కానీ అతను లవ్ చేసి మరీ పెళ్లి చేసుకున్నావు. కన్న బిడ్డని కోల్పోయావు. అతనితో ఉన్న రోజులు నీకు గుర్తు రాలేదా? చనిపోతున్నాడని కానీ కనికరం కూడా లేదు. ఛీ, నీలాంటి ఆడది భూమికి భారం అని చెప్పి సిరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శ్రీమన్, ప్రభాస్, సాదిక్ కూడా కలిసి లోకేష్కి అక్కడే కర్మకాండలు చేస్తారు. వినీత శ్రీమన్ దగ్గరికి వచ్చి, రీటాతో ఎందుకు నాటకం ఆడించావు అని అడుగుతుంది. ఎందుకంటే నీలో కన్న తల్లి మానవత్వం బిడ్డని ఎలా చేరదీయాలో నీకు తెలుస్తుందేమో అని. వినీత, నేను తలుచుకుంటే అక్కడే పాతేయగలను, కానీ నీలో మార్పు రావాలని ఇప్పటి వరకు ఎదురు చూశాను. నీకు శిక్ష వేయించడానికి ఒక్క నిమిషం చాలదు, కానీ నువ్వు మారాలి. నీలాంటి ఆడవాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు. డబ్బుతో ఏదైనా ఎవరికి దగ్గరైనా వెళ్ళాలనుకుంటారు. ఆ డబ్బు అయిపోయాక ఇంకొక మనిషితో ఉండాలనుకుంటారు. అలా కాకుండా నీలో మార్పు రావాలని ఇంతసేపు ఎదురు చూశాను అంటాడు. రీటా వచ్చి వినీత చేతిలో ఉన్న రిషిని తీసుకుని, నీకు నాకు ఏమీ లేదు, గుడ్ బాయ్, రిషి జోలికి రాకు అంటుంది. లేదు, రిషిని నేను చాలా బాగా చూసుకున్నాను, నేను రిషితోటే ఉంటాను అంటుంది. రిషిని నువ్వు ఏమన్నా కన్నావా రిషితో ఉండడానికి? మా అంటే 1 నెల రోజులు అంతన్ని అతని బాగోగులు చూసుకున్నావు, దానికి అంత తీపి బంధం ఏర్పడిందా నీకు అని అడుగుతుంది. రీటా శ్రీమన్కి చెప్పి వినీత చేతిలో ఉన్న బాబును తీసుకుని వెళ్ళిపోతుంది. వినీత చాలా గొడవ చేస్తుంది. అయినా కానీ రీటా వినదు. శ్రీమన్ వినీతను బెదిరిస్తాడు. తన కొడుకుని తీసుకెళ్ళింది నీకు అవసరం లేదని. అయితే నా కొడుకుని నాకు ఇచ్చేయి అని చెప్పి సిరి ఫ్లాట్కి వెళ్తున్నాను, ఇప్పుడు నా కొడుకుని తీసుకెళ్తానని చెప్పి కోపంగా వెళ్తుంది వినీత. శ్రీమన్ వినీతతో పాటు వెళ్తుంటే ఒక అతను వచ్చి ఒక కవర్ శ్రీమన్కి ఇచ్చి వెళ్ళిపోతాడు. కవర్ ఏంటో అర్థం కాక పక్కకి వేస్తాడు. వినీత సిరి ఫ్లాట్లోకి వెళ్తుంది. వినీతని చూడగానే సిరికి కోపం వచ్చి, నా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. ఎందుకంటే నా కొడుకుని నాకు ఇవ్వు, నేను తీసుకొని వెళ్తాను, నాకు తల్లి ప్రేమ అంటే ఏంటో తెలిసింది అంటుంది. ఎప్పుడు ఎవరి మీద ప్రేమ పుడుతుందో తెలీదు, వాళ్ళతో వెళ్ళిపోతావు. ఇప్పుడు తల్లి ప్రేమ గుర్తుకొచ్చింది. నీ కొడుకు కోసం వచ్చావా? నేను ఇవ్వను అంటుంది. వినీత వినకుండా సిరిని పక్కకి నెట్టేసి శ్రీ అక్కడ ఆడుకుంటూ ఉంటే తీసుకుని వెళ్ళపోబోతుంది. ఇంతలో ఎవరో 4 మనుషులు వచ్చి వినీతని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడే శ్రీమన్ కూడా వస్తాడు. శ్రీమణి మీద పడి ఏడుస్తుంది. శ్రీని లాక్కెళ్తుందని చెప్పి. ఇంతకీ వచ్చింది ఎవరు? వినీతని తీసుకెళ్ళింది ఎవరు అని అడుగుతాడు. అసలు నాకే తెలియదు ఎవరు తీసుకెళ్లారు. సరే, నువ్వు ఇక్కడ ఒక్కదానివే ఉండొద్దు, సాత్విక్ దగ్గరకుండు అని చెప్పి రమ్మంటాడు సిరిని శ్రీమన్. సరే అని బట్టలు సర్దుకుంటూ ఉంటే సిరి కళ్ళు తిరిగి పడిపోతుంది. శ్రీమన్ కంగారు పడి సిరిని చేతిలో లేపి సోఫాలో పడుకోబెడతాడు. వాటర్ ముఖం మీద చల్లేసరికి మెల్లగా మెలకు వస్తుంది సిరికి. అప్పుడు తనకు కొంచెం వాటర్ తాగిస్తాడు. ఇంత నీరసంగా ఉన్నావేంటి? ఇలా టెన్షన్లో ఉంటావా? సరిగ్గా తినట్లేదే అంటాడు.
జ్యూస్ తీసుకొని ఇస్తాడు. సిరి తాగి కాసేపు రెస్ట్ తీసుకుంటుంది. కాసేపు అయ్యాక సార్థిక్ ఉన్న ఫ్లాట్కి తీసుకెళ్తాడు సిరిని. సిరి సార్థిక్ శృతితో కలిసి ఉంటుంది. కానీ శ్రీమన్తో అసలే మాట్లాడదు. వినితను తీసుకుపోయిన వాళ్ళు ఒక రూమ్లో బంధిస్తుంటారు. వినిత గట్టిగా అరుస్తూ అక్కడ సామాన్లన్నీ విసురు కొడుతుంది. తనకి ఎంత కోపం ఉందంటే ఆ కోపం మొత్తం ఆ ఇంట్లో చెల్లాచెదరుగా ఉన్న సామాన్లన్నీ విసురు కొడుతుంది. తలుపు దగ్గరికి వచ్చి తన 2 చేతులు పిడికిలు బిగించి దబాదబా కొడుతుంది. ఎవరు మీరు? ఎందుకు నన్ను ఇక్కడ బంధించారు? దయచేసి నన్ను వదలండి. నేను వినితని. నన్ను ఏమైనా చేస్తే నా భర్త శ్రీమన్ మిమ్మల్ని వదిలిపెట్టడు. దయచేసి వదలండి. ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు? ఎవరిని పట్టుకోవడానికి వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు? మర్యాదగా తలుపు తీస్తారా లేదా? నేను ఇక్కడి నుంచి బయటపడిన తర్వాత మీ అందరి మీద పోలీస్ కేసు పెడతాను. మీరందరూ జైల్లో ఉండేలాగా చేస్తాను. నన్ను వదలండి. నన్ను ఇక్కడి నుంచి ఎవరైనా రక్షించండి. ఎవరైనా ఉన్నారా? ఆ 4 గోడల మధ్య అందరికీ వినపడేలాగా గట్టిగా అరుస్తూ ఉంది. వినితని బంధించిన ఇల్లు ఊరి చివరన ఉండడం వల్ల అక్కడికి ఏ ఒక్క మనిషి జంతువు కూడా రాలేవు. ఆ ప్రదేశం నుంచి ఆ గది నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఆధారం దొరుకుతుందని వినిత ఆ గది అంతా వెతుకుతూ ఉంది. కిటికీ దగ్గర నిలబడుకుని ఎవరైనా కనపడితే వారిని పిలిస్తే నన్ను రక్షిస్తారని కిటికీ తెరవడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంది. తను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వినిత చాలా కష్టపడుతూ ఉన్నా కూడా కిటికీ కూడా తెరవలేకుండా పోతుంది. తన అరిచిన అరుపులు తలుపు దాటి ఆ గది దాటి కూడా వెళ్ళలేనంత భద్రంగా ఉన్నాయి. వినిత అలా చాలాసేపు అరిచి గొంతు ఎండకపోతుంది. చాలా దాహం వేస్తుంది. అక్కడే నేల మీద పడుకుని నేను వెళ్ళాలి, నాకు నా కొడుకు రిషి కావాలి, వదలండి, నాకు రిషినివ్వండి, లేదా నా కన్న కొడుకు శ్రీ అన్న కావాలి, వదలండి, ఎవరు మీరు అంటూ ఏడుస్తూ ఉంది. వినిత ఏడుపు వినేవారు లేరు. వినిత బాధను చూసేవారు లేరు. అక్కడ ఒక్క మనిషి కూడా జాడ కూడా లేదు. వినిత అక్కడే అలా నేల మీద పడుకుని చాలా ఏడుస్తూ ఉంటుంది. చాలాసేపు ఏడ్చి సొమ్మసిల్లి అక్కడే పడిపోతుంది. శ్రీమన్ తన కొడుకుని చూడడానికి సిరి ఉండే రూమ్ దగ్గరికి వస్తాడు. సిరి తన కొడుకుని ఎత్తుకుని శ్రీమన్కి దూరంగా నిలబడుకుని ఉంటుంది. శ్రీమన్ దగ్గరికి వెళ్ళి తన కొడుకుని సిరి చేతిలో తన బిడ్డని ఎత్తుకుంటూ సిరికి తగిలేలాగా చేతులు వేస్తూ తన కొడుకుని ఎత్తుకుంటాడు. సిరి ఏమీ అనకుండా మౌనంగా తన కొడుకుని ఎత్తుకుంటున్న శ్రీమని మాత్రం ప్రేమగా తన కళ్ళతో చూస్తూ ఉంటుంది. శ్రీమన్ తన కొడుకుని ఎత్తుకుంటూ తన కన్న బిడ్డని చూస్తూ మురిసిపోతూ ఉన్నాడు. శ్రీకి 2 బుగ్గల మీద ముద్దు పెడుతూ ఎంతో ప్రేమగా తన కొడుకుని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. తన కొడుకుని అలా దగ్గరికి తీసుకోగానే తన మీద ఉన్న ప్రేమ మొత్తం ఆనంద బాష్ప రూపాల్లో శ్రీమన్ కంటి నుండి కన్నీరుగా వస్తూ ఉన్నాయి. సిరి కూడా ఇంకో చేతితో తన దగ్గరికి తీసుకుంటాడు. మీ ఇద్దరు నాకు పంచ ప్రాణాలు. ఒకరు నా కన్న కొడుకు, ఇంకొకరు నేను తాళి కట్టిన నా భార్య. ఈరోజు నా కొడుకు ఇలా నా దగ్గరగా ఉన్నాడు. దానికి కారణం నువ్వే సిరి. అందుకే ఇప్పుడు చెప్తున్నాను నా మనసులోని మాట. ఎప్పటికీ ఎన్నటికీ పట్టుకున్న ఈ చేయిని నేను అస్సలు వదలను. సిరి వెంటనే తన భర్త నుంచి దూరంగా జరుగుతుంది. చూడండి, నాకు నా బిడ్డ శ్రీ మాత్రమే చాలు. మీరు వినిత దగ్గరికి వెళ్ళండి. వినితని ఎవరు కిడ్నాప్ చేశారో తనని రక్షించండి. తనతో మీరు సంతోషంగా ఉండండి. నేను నా కొడుకుతో సంతోషంగా ఉంటాను. వెళ్ళండి అని తను కూడా బాధగా తన మనసులో ఉన్న ప్రేమను దాచుకుంటూ కన్నీటి రూపంలో బయటికి వదులుతుంది. శ్రీమన్ సిరిని దగ్గరికి తీసుకుని, పిచ్చిదానా, నువ్వు నాకు భార్యవి, వినిత కాదు నాకు భార్య. ఎప్పుడైతే నన్ను వదిలి వెళ్ళిపోయిందో వినిత, ఆ రోజే నాకు వినిత మీద మనసు చచ్చిపోయింది. తన మీద నాకు జాలి కూడా కలగదు. అలాంటిది వినిత నాకు భార్య ఎలా అవుతుంది? నాకు భార్య అయినా నీవే, బిడ్డ అయినా ఇప్పుడు ఈ శ్రీనే. మీరిద్దరూ నాకు 2 కళ్ళు. శ్రీ కళ్ళ నుండి వస్తున్న కన్నీటిని చేతి వేలతో తుడుస్తూ తనని కౌగిలించుకుంటాడు. శ్రీమన్ కౌగిల్లో ఉండి, మరి వినిత అని అడుగుతుంది. సిరి మళ్ళీ అలా అడిగేసరికి శ్రీమన్ సిరి వైపు చూస్తూ కోపంగా, నీకెన్నిసార్లు చెప్పాలి? నీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా? నా మనసులో ఉండేది భారీగా ఆ స్థానం ఇప్పుడు ఈ సిరిది, ఆ వినితది కాదు. ప్రేమగా దగ్గరికి వస్తే వినిత అని దూరం పెడతావు. నా మనసును కూడా బాధ పెడతావు. కొంచెం కూడా నీకు నా మీద ప్రేమే లేదు. సిరి అలా అడగాని శ్రీమన్లో చాలా కోపం వచ్చి మొహం పక్కకు తిప్పుకొని సోఫాలో తన కొడుకుని ఎత్తుకుని సిరి వైపు చూడకుండా అలానే ముభావంగా కూర్చుని ఉన్నారు. శ్రీమన్ తన మనసులో వినితని నేను భారీగా అనుకుంటూ ఉన్నాను. ఆ అపోహను తొలగించినప్పుడే సిరి తన మనసులో నా మీద ఉన్న ప్రేమను బయట పెట్టగలదు అనుకుంటూ ఉన్నాడు. అప్పుడే తను నన్ను భర్తగా స్వీకరిస్తుంది. సరే, నీ వెంటనే లేచి చూడు. నీకు నమ్మకం కలగాలంటే నేనేం చేయాలి? ఇదిగో, నాకు నా పంచ ప్రాణాలైన నా కొడుకు వీడే. నాకు భారీగా ఎప్పటికీ నా మనసులో ఉండే స్థానం కూడా నువ్వే. నా మనసులో ఉన్న మాటను నీకు నిర్భయంగా చెప్పాను. నీ మనసులో కూడా నా మీద నీకు ఎనలేని ప్రేమ ఉంది, అది నాకు తెలుసు. వినిత నా భార్య అని నేను అనుకుంటూ ఉన్నానని నువ్వు నన్ను దూరం పెడుతూ ఉన్నావు. ఇప్పటి వరకు నేను నీకు ఎప్పుడు చెప్పే సందర్భమే రాలేదు కాబట్టి నువ్వు అలా అనుకుంటూ ఉన్నావు. అందులో నాది కూడా తప్పుంది. ఇప్పుడు చెప్తున్నా ఉన్నాను. సరిగ్గా అర్థం చేసుకో సిరి. ఎన్ని జన్మలైనా నువ్వే నా భార్యవి. నిన్ను మాత్రమే నేను నా భార్యగా స్వీకరిస్తాను.
వినిత నా మనసులో ఎక్కడా లేదు. తనని నేను భారీగా అస్సలు చూడడం లేదు. ఇప్పుడు ఒక మనిషిగా మాత్రమే తనను చూస్తున్నాను. ఇది నువ్వు తెలుసుకోవాలి. భార్యాభర్తల మధ్య వేరొక వ్యక్తి జోక్యం చేసుకోకూడదు. ఏ సమస్య వచ్చినా ఇద్దరు చక్కగా కూర్చొని మాట్లాడుకుంటే ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇద్దరి మధ్యన నమ్మకం ఉండాలి, అనుబంధం ఉండాలి. అప్పుడే ఆ భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా సుఖంగా కలకాలం ఉంటారు. ఇన్ని రోజులు మన ఇద్దరి మధ్యన ఉన్న అడ్డు కూడా ఆ వినితనే. అందుకే ఇన్ని రోజులు నేను నీకు నా మనసులో మాటను చెప్పలేకపోయాను. ఇప్పుడు నువ్వే అర్థం చేసుకో సిరి. నా మనసులో భారీగా నీకు మాత్రమే స్థానం ఉంది అని మరొక్కసారి నేను చెబుతున్నాను. నా మనసులో నీ మాటను తెలుసుకొని నీ మనసులో నా మీద ఉన్న ప్రేమను, అదే ప్రేమతో నన్ను నీ భర్తగా అంగీకరించు. మనం ముగ్గురం చాలా సంతోషంగా బ్రతుకుదాం. మన కుటుంబం కూడా అందరూ నువ్వు నేను కలవాలని కోరుకుంటున్నారు. ఇద్దరం ఒకటవుదామని తన చేతిలో ప్రమాణం చేసి తన మనసులో మాటనికి సిరి చెబుతాడు. సిరికి శ్రీ తన మనసులో మాట చెప్పగానే సిరి ఇన్ని రోజులు ఎంత అపార్థం చేసుకుందో తెలుసుకుని తన భర్తను మనస్ఫూర్తిగా స్వీకరించి తనని కౌగిలించుకుంటుంది. మీరు కూడా నాకు చాలా ఇష్టం శ్రీమన్ గారు. కానీ ఇన్ని రోజులు ఆ వినిత ఏం చేస్తుందో అని భయపడి నీకు దూరంగా ఉన్నాను. ఇప్పుడు చెప్తున్నాను, ఆ వినిత కాదు కదా, ఆ వినిత లాంటి వారు 100 మంది వచ్చినా నన్ను వేరు చేయలేరు. ఎప్పటికీ మనిద్దరం ఒక్కటే. నేను నిన్ను వదులుకెళ్ళలేను అని తను కూడా తన భర్త దగ్గర తన ప్రేమను, తన మనసులో మాటని చెబుతూ ఉంది. సిరి తన మనసులో మాట శ్రీకి చెప్పగానే శ్రీమన్ కూడా చాలా ఆనందిస్తూ సిరి నుదుటిని ముద్దు పెట్టుకుని తను కౌగులించుకుంటాడు. వినిత అలానే రూమ్లో పడుకొని స్పృహ లేకుండా పడిపోయి ఉంటుంది. తన దగ్గరకు అప్పుడు తను బంధించిన గది యొక్క తలుపు తెరుచుకుంటుంది. మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.